నాడు ఆక్వాను నిండా ముంచేసి నేడు నిసిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జే ట్యాక్స్తో విపరీతంగా దోపిడీ చేశాడు ఆక్వా రైతుల నుంచి. జోన్ల పేరుతో విద్యుత్ సబ్సిడీకి శటకోపం పెట్టాడు. జగన్ రెడ్డి జమానాలో జోన్లు జే ట్యాక్స్ పేరుతో ఆక్వా రైతుపై భారాలు మోపితే కూటమి ప్రభుత్వం అండగా నిలిచి ఆక్వా రంగానికి ఊతమిస్తోందని ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి ఇప్పుడు భీమవరం వచ్చి ఆక్వా రంగంపై అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం ముడి సరుకుల ధరలపై, విద్యుత్ సబ్సిడీలపై, ఎగుమతులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఆక్వా రంగానికి మేలు చేసిన చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకే జగన్ ఈ తరహా డ్రామాలు ఆడుతున్నాడు. ఆక్వా రంగంపై ఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా పేపర్ మీద పెట్టి చర్చించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ రామరాజు సవాల్ విసిరారు. ముఖ్యంగా రొయ్యల మేత, ఫీడ్ ధరలు పెరిగిపోవడానికి కూటమి ప్రభుత్వం కారణమంటూ జగన్ ఆరోపించడం పూర్తిగా అవాస్తవం. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా రొయ్యల మేతకు వాడే సోయాబీన్, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్ వంటి ముడి సరుకుల ధరలు గత 2.5 ఏళ్లలో విపరీతంగా పెరిగాయి. కంపెనీలు కేజీ ముడి పదార్థాలపై 10 రూపాయల నుండి 12 రూపాయల వరకు ధరలు పెంచినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆ భారాన్ని రైతులపై పడకుండా నిరంతరం 3 సార్లు ఆక్వా రంగ భాగస్వాములతో మాట్లాడి ఫీడ్ ధరలను స్థిరీకరించింది. కూటమి ప్రభుత్వంలో కిలో కేవలం 2 రూపాయలు మాత్రమే పెరిగితే గత వైకాపా ప్రభుత్వం మాత్రం తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 7 సార్లు ఫీడ్ ధరలను పెంచి రొయ్యల మేత ధరను 27% అంటే దాదాపు 18 రూపాయల నుండి 19 రూపాయల వరకు పెంచేసింది. గతంలో ఒకసారి చూస్తే 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో రొయ్యల మేత ధర 41 రూపాయల 50 పైసలు ఉంటే 2014 నాటికి వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల దౌర్జన్యాలు, మార్కెట్ శక్తుల వల్ల అది 59% పెరిగి 24 రూపాయల అదనపు భారంగా మారింది. ఆ తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ముడి సరుకుల రేట్లు పెరిగిన 65 రూపాయలుగా ఉన్న ధరను నియంత్రణలో ఉంచగలిగిందని రామరాజు వివరించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. 2014-2019 మధ్య కాలంలో యూనిట్ విద్యుత్ ధర 4 రూపాయల 63 పైసలు ఉంటే చంద్రబాబు మొదట 73 పైసలు తగ్గించి 3 రూపాయల 86 పైసలకి, ఆ తర్వాత రైతుల అభ్యర్థన మేరకు ఏకంగా 2 రూపాయలకే యూనిట్ విద్యుత్ అందించి రికార్డు సృష్టించారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆక్వా జోన్, నాన్ జోన్ అనే అసంబంధ నిబంధనలు తెచ్చి 10 ఎకరాల లోపు ఉన్నవారికే సబ్సిడీ అంటూ 70% మంది రైతులకు మొండి చేయి చూపించాడు. నాన్ జోన్ పరిధిలోని రైతుల నుండి యూనిట్కు 3 రూపాయల 85 పైసలు వసూలు చేయడంతో గతంలో 30,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లులు 80,000 రూపాయలకు పైగా పెరిగాయి. జగన్ కేవలం 29,000 కనెక్షన్లకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి సుమారు 450 కోట్ల రూపాయల భారాన్ని రైతుల నెత్తిపై వేశాడు. చివరకు డిస్కంలకు సైతం 1990 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ బాకీలు పెట్టి వాటిని దివాళా తీయించాడు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును ₹1.50 ఇస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విద్యుత్ రాయితీని 800 కోట్ల రూపాయల నుండి ఏకంగా 1,200 కోట్ల రూపాయలకు పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే సుమారు 12,000 కనెక్షన్లకు సంబంధించి 1,150 కోట్ల రూపాయలు వచ్చేలా సీఎం చంద్రబాబు ఫైల్ పంపగా అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ అయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం 62,000 కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్లను కూడా నిర్మిస్తోందని రామరాజు చెప్పారు. జగన్ పాలనలో ఆక్వా రైతులకు ఉపయోగపడే మౌలిక వసతుల ధరలను కూడా విపరీతంగా పెంచేశారు. గతంలో 64,000 రూపాయలు ఉన్న 25 kV ట్రాన్స్ఫార్మర్ ధరను 3,24,000 రూపాయలకు పెంచారు. అలాగే 3,56,000 ఉన్న 100 kV ట్రాన్స్ఫార్మర్ ధరను 8,30,000 రూపాయలకు పెంచి ఎకరానికి 1,80,000 వరకు అదనపు భారం మోపి రైతులు నడ్డి విరిచారు. నీటి పన్నును కూడా 12 రూపాయల నుండి ఏకంగా 120 రూపాయలకు 10 రెట్లు పెంచేశాడు. అప్సడా చట్టం తెచ్చి సీడ్, ఫీడ్ రేట్లు పెంచబోమని, కరెంట్ సబ్సిడీలు ఇస్తామని, దానికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారని నమ్మబలికిన జగన్ తెర వెనుక సీడ్, ఫీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా
సుమారు 5,000 కోట్ల రూపాయల జే ట్యాక్స్ వసూలు చేసి ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాడు. అందుకు భిన్నంగా ఆక్వా రంగంపై ఉన్న మార్కెట్ సెస్ను పూర్తిగా రద్దు చేసి రైతులకు వ్యయభారాన్ని తగ్గించిన ఘనత ప్రస్తుతం కూటమి సర్కారుదని రామరాజు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం మొదట రొయ్యలకు 240 మద్దతు ధర ప్రకటించి ఆ తర్వాత కనీస నైతిక బాధ్యత లేకుండా దాన్ని 210 రూపాయలకు తగ్గించి చేతులెత్తేసింది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26% నుండి 50% వరకు ఉన్న టారిఫ్లు, దిగుమతి సుంకాలు, యాంటీ డంపింగ్ డ్యూటీల వల్ల భారత్ ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మన దేశ ఎగుమతులు నిలిచిపోయి కోల్డ్ స్టోరేజ్ గోదాములు నిండిపోతుంటే నాటి జగన్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కేంద్రానికి లేఖ కూడా రాయలేదు. ఒకప్పుడు అంతర్జాతీయ రొయ్యల ఎగుమతుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉండేది. కానీ ఈక్వెడార్ వంటి చిన్న దేశం రవాణా ఛార్జీలు తక్కువగా ఉండటం, 100 కౌంట్ రొయ్యలను మనకంటే 40 నుండి 50 రూపాయలు తక్కువకే విక్రయించడం వల్ల భారత్ మార్కెట్కు గట్టి పోటీ ఎదురైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రులు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అమెరికా విధిస్తున్న సుంకాలను అధిగమించేలా చర్యలు తీసుకున్నారు. మార్కెట్ను నిలకడగా ఉంచారు. గత సంవత్సరం డిఓబి ధర 13 ఉంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈరోజు మార్కెట్లో అది 82కు చేరింది. రాజకీయ లాభాల కోసం కాకుండా ఆక్వా రైతులను ఆర్థిక నష్టాల నుండి గట్టెక్కించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాయశక్తిలా ప్రయత్నిస్తూ కొండంత అండగా నిలబడిందని రామరాజు స్పష్టం చేశారు.